ఇక నెల్లూరు కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాల కుంభకోణం కలకలం సృష్టించింది. వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై ఈ నెల 7న ఫిర్యాదు చేసినట్లు స్థానిక న్యాయవాది మురళి తెలిపారు. ఆ కంప్లైంట్పై ప్రాథమిక విచారణ చేసి ముగించారని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆరోపించారు. ఈ ఫోర్జరీ సంతకాల స్కామ్పై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలంటున్న న్యాయవాది మురళితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. నగరపాలక సంస్థలో ఓ ఐఏఎస్ సంతకం ఫోర్జరీ గురించి మనందరికీ తెలిసిన విషయం అయితే దానికి సంబంధించి ఓ అడ్వకేట్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అడ్వకేట్ కాకు మురళీరెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఫోర్జరీ సంతకం గురించి మీరు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఏ అంశాలపైన ఈ ఫోర్జరీ జరిగింది, ఏంటి అసలు విషయం? గత నెల ఏదైతే 7వ తేదీన నెల్లూరు నగర కార్పొరేషన్ కమిషనర్ అయినటువంటి వికాస్ మర్మత్ గారిని కలిసి మా దగ్గరికి వచ్చినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ని పరిశీలించినప్పుడు మీ సంతకాలు ఇవి కాదేమో అనేటువంటి అనుమానం మాకు కలిగింది. ఎందుకంటే ఆన్లైన్లో దీనికి సంబంధించిన రికార్డ్స్ లభించట్లేదని చెప్పి వారికి ఫిర్యాదు చేసినప్పుడు వారు దాన్ని పరిశీలించి ఆ సంతకాలు వారివి కావని ప్రాథమిక నిర్ధారణ చేసిన తర్వాత అప్పుడే తక్షణమే వారు ఎవరైతే సంబంధిత అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారో వారిని పిలిచి మాట్లాడడం, అదేవిధంగా వాటిపైన వెంటనే షోకాజ్ని కారణాలు చూపించమని చెప్పి వారికి జారీ చేయడం కూడా జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడం, వారి పాత్ర దాంట్లో ఉన్నటువంటి అనుమానాలకు అవి తావిస్తుండడంతో వారిపైన శాఖాపరమైనటువంటి చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసిన తర్వాత దీంట్లో ఎవరైతే ప్రస్తుతం మేయర్ ఎవరైతే ఉన్నారో స్రవంతి గారి యొక్క భర్త అయినటువంటి జయవర్ధన్ గారి పాత్ర, అదేవిధంగా వారితో ఉన్నటువంటి శివకృష్ణ అనేటువంటి మరో వ్యక్తి పాత్ర ఇందులో ఉందని చెప్పి వాళ్ళ ప్రాథమికమైనటువంటి విచారణ ద్వారా వారు ఫిర్యాదులో వ్యక్తీకరించడం జరిగింది. వ్యక్తీకరిస్తూ ఎస్పీ గారికి లేఖ రాసి దీనిపైన క్రిమినల్ విచారణ చేపట్టాలని చెప్పి విజిలెన్స్ వారికి, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారికి లిఖితపూర్వకమైనటువంటి ఫిర్యాదును చేయడం జరిగింది. అయితే ఆ ఫిర్యాదు చేసి కూడా ఈ రోజుకి 12 రోజులు గడుస్తున్నా ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు అన్నటువంటిదే మా ప్రశ్న. ఈరోజు అవినీతి కుంభకోణాలు బయటకు రావడమే ఈరోజు అరుదు. ఎందుకంటే అధికారుల యొక్క ప్రలోభాలకు కావచ్చు, లేకపోతే వారి యొక్క బెదిరింపులకు భయపడి, నాయకుల యొక్క ఒత్తిళ్లకు భయపడి ఈరోజు అవినీతిని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలు లేరు. మరి అటువంటి అవినీతిని బయటపెట్టినప్పుడు వాటిపైన విచారణ చేసి మరొకసారి ఇటువంటి జరగకుండా పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. కాబట్టి వారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్త విధానాలు, కొత్త పథకాలను తీసుకొస్తూ ఉన్నారు. ఈ యొక్క పథకాలలో అవినీతి రహితమైనటువంటి పరిపాలన కూడా ఒకటి కాబట్టి దాని పట్ల దృష్టి సారించమని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అయితే విచారణ చేయమని కూడా ఇప్పటికే కమిషనర్ ఎస్పీకి కంప్లైంట్ జరిగింది. అయితే ఈ విచారణ చేయడంలో జాప్యం జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఈరోజు ఆ కారణాలనే మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఏ కారణంతో ఇప్పుడు ఈరోజు సామాన్య పౌరుడు ఫిర్యాదు చేసినా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధి కాకపోయినా కూడా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి ఈరోజు మనకి వ్యవస్థలు చెప్తూ ఉంటే, ఈరోజు ఆన్లైన్లో కంప్లైంట్ చేసే కేసు రిజిస్టర్ చేసేటువంటి ఈ రోజుల్లో సాక్షాత్ ఒక ఐఏఎస్ అధికారి, నెల్లూరు నగర కార్పొరేషన్ దాదాపుగా 6 లక్షల జనాభా కలిగినటువంటి ఒక కార్పొరేషన్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారిచ్చినటువంటి ఫిర్యాదుకు సైతం ఈరోజు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు అన్నటువంటి విషయం పైన పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు జిల్లా ఎస్పీ గారు మారారు, కమిషనర్ గారు మారారు, కలెక్టర్ గారు మారారు. కాబట్టి ఈరోజు అధికారులు మారారు కాబట్టి ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని బుట్టదాఖలు చేయకుండా ప్రజలకు పారదర్శకమైనటువంటి విచారణ జరిపి దోషులపైన కఠిన చర్యలు తీసుకోవాలా. కారణాలు ఏవైనా కావచ్చు, ఇప్పటికే చాలా జాప్యం జరిగింది. నేను ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటికే 1.5 నెల గడిచింది. ఈరోజు మీరు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా 12 రోజులు గడిచిపోయాయి. మరి దీని పట్ల ఎందుకు మీరు ఉదాసీనంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి కారణాలు ఏమైనా ఉంటే ప్రజలకు వెల్లడించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అయితే ఏదైతే కొంతమంది పేర్లు కూడా వ్యక్తం చేస్తూ ఇటు మేయర్గా ఉన్నటువంటి భర్త కావచ్చు, కొంతమంది నాయకులు ఈ యొక్క ఫోర్జరీ విషయంలో ఉన్నారని కూడా ఇటు విచారణ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారి వెనక ఎవరైనా ఉండి చేపించారా, లేకపోతే వీళ్ళు ఎవరి లబ్ధి కోసం ఈ యొక్క ఫోర్జరీ అయితే చేసిందని అనుకోవచ్చు? ఈ యొక్క అవినీతి కుంభకోణం దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చు అనేది ప్రాథమికమైనటువంటి అంచనా. ఈరోజు దాదాపు 70 నుంచి 80 ఫైళ్ళు అన్నది ఈరోజు 200 ఫైళ్ళ వరకు చర్చ జరుగుతూ ఉంది కార్పొరేషన్లో. మరి వీటి వెనకాల
కేవలం టౌన్ ప్లానింగ్ అధికారులే ఉన్నారా, ఇంకే డిపార్ట్మెంట్ల అధికారులైనా వీరితో కుమ్మక్కయ్యారా అన్నటువంటి విషయాన్ని విచారణ చేయాలి ప్రాథమికంగా. అంతేకాకుండా సామాన్యమైనటువంటి ఉద్యోగులపైన తూతు మంత్రంగా చర్యలు తీసి విచారణ ఆపేటువంటి పరిస్థితి చేయకుండా వాళ్ళ వెనకాల ఏ నాయకులు అండదండలతో చేశారు, ఏ యొక్క ఎంపీలు మాజీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈరోజు ఈ కార్పొరేటర్లు గతంలో కార్పొరేషన్లో ఇప్పటికీ ప్రస్తుతం కార్పొరేషన్ నడుస్తూ ఉంది, గెలిచినటువంటి వాళ్ళు ఇప్పటికీ కార్పొరేటర్లుగా ఉన్నారు. ఏ కార్పొరేటర్ల ప్రమేయం ఉంది, ఏ కార్పొరేటర్ల ఒత్తిళ్ళు ఉంది, ఎవరి భాగస్వామ్యం ఉందో ఈ అవినీతిలో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీని వెనక ఇంకా ఎవరైనా అధికారులు ఉన్నారా? ఏదైతే మీరు బడా నాయకులు పెద్ద నాయకులు కూడా ఉన్నారా, వారు ఎవరై ఉండొచ్చు? మేము ఈరోజు ఫిర్యాదులో చెప్పింది కేవలం అవకతవకలు జరిగాయి, ఇవి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా జరిగాయి, మీరు విచారణ చేసి చర్యలు తీసుకోమని మాత్రమే ఫిర్యాదు చేశాం. ఆ విచారణలో భాగంగా ఆనాడు ఎవరైతే బాధ్యతల్లో ఉన్నారో వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, వారిపైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవి అక్కడితో ఆపేయకుండా వారి విచారణలో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఈరోజు ఎవరైతే స్రవంతి జయవర్ధన్ గారు, మేయర్గా ఉన్నటువంటి స్రవంతి గారి యొక్క భర్త అయినటువంటి జయవర్ధన్ గారి పేరుని విచారణలో చెప్పడం జరిగింది. మరి వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పాలి. అదేవిధంగా వారు ఎవరి అండదండలతో, ఆనాడు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎవరి అండదండలతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు, వారు ఎవరితో అయితే ఉన్నారో లేదా కార్పొరేషన్ పరిధిలో ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో ఆయన దీని వెనకాల ఉన్నారా, ఈ స్కామ్ వెనకాల, లేకపోతే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈ స్కామ్ వెనకాల ఉన్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారే ఈ స్కామ్ వెనకాల ఉన్నారా మాకు తెలియదు. కాబట్టి ఈరోజు ప్రజలకి ఇవన్నీ కూడా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క నిర్లక్ష్యం కూడా సరైనది కాదు. ఉన్నటువంటి అధికారులు కూడా కొత్తగా వచ్చినటువంటి ఇటు కలెక్టర్, ఐఏఎస్ అయినటువంటి కమిషనర్, అదేవిధంగా ఎస్పీ యొక్క విచారణ కూడా వేగవంతం చేసి దీని వెనుక ఈ ఫోర్జరీ వెనుక ఎవరు ఉన్నా కానీ వారిని ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని కూడా కేసు నమోదు చేయాలని కూడా ఇటు అడ్వకేట్ కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర.